అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అంతర్వాహిని. రచయిత పవని నిర్మల ప్రభావతి గారు. ఇక కథలోకి వెళితే, లైటు వేసుకోకుండా చీకటిలో ఒంటరిగా గదిలో కూర్చొని ఉన్న పార్వతిని చూసి ఆశ్చర్యపోయారు విశ్వనాథం. ఈ వేళప్పుడు ఆమె అలా మంచం మీద కూర్చోదు. ఇల్లంతా తిరుగుతూ ఏదో పని చేసుకుంటూ లక్ష్మీ స్తవమో మరేదో అష్టకమో చదువుతూ ఉంటుంది. ఏం పార్వతి, ఇలా తీరికగా కూర్చొని ఉన్నావు అంటున్న భర్త వైపు నిర్లిప్తంగా చూసింది పార్వతి. ఏమిటో ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, జ్వరం వచ్చేలా ఉంది, ఏమీ చేయబుద్దవటం లేదు అంది మెల్లిగా. విశ్వనాథం చప్పున ఆమె నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. వెంటనే నవ్వేస్తూ, నీ మొహం, నీకు జ్వరం రావటమేమిటి? ఆరోగ్యానికి మారుపేరు నువ్వు, కానీ నీకన్నీ అనుమానాలే. జ్వరం రాదు, ఏమీ రాదు. హాయిగా భోజనం చేసి రెస్ట్ తీసుకో. ఈరోజు క్లబ్బుకు వెళ్ళనివ్వవేమో అని హడలిపోయాను అన్నాడు. పార్వతికి ఒళ్ళు మండింది. తన అనారోగ్యం ఆయన గారి క్లబ్సు వగైరా కార్యక్రమాలకు అడ్డు వస్తుందేమోనని భయమా? అంతేనా? అంతకుమించి మరేం కంగారు లేదా తన గురించి? నేను క్లబ్బుకు వెళ్తున్నాను పార్వతి. నా కోసం వెయిట్ చేయకుండా హాయిగా భోంచేసి పడుకో. పిల్లలిద్దరూ సినిమాకు వెళ్ళారల్లే ఉంది అంటూనే ఆమె జవాబు ఆశించకుండా చకచకా వరండా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. పార్వతి అలాగే కూర్చుండిపోయింది. ఆమె మనసంతా చికాకుగా ఉంది. ఈరోజు తను ఒంటరి మనిషి అన్న భావం పదే పదే కలుగుతోంది. సాయంత్రం రామం, రవి, అమ్మ మేము సినిమాకు వెళ్ళొస్తామని చెప్పినప్పుడు నాకు ఈరోజేమిటో ఒంట్లో బాగోలేదర్రా, రేపు వెళ్ళకూడదు అంది. వాళ్ళిద్దరూ క్షణకాలం ఆశ్చర్యంగా తన వైపు చూసి, నీకేమమ్మా, జ్వరమా? ఏం లేదే, ఈరోజే వెళ్ళాలి సినిమాకు, మా ఫ్రెండ్స్ అంతా కాచుకొని ఉంటారు అంటూనే వెళ్ళిపోయారు. నిజంగా తనకు జ్వరం వచ్చేలా ఉంది. ఈ జ్వరం ఎక్కువయ్యి హఠాత్తుగా తనకేదైనా అయితే తనకెవరూ లేరా? ఆమెకు ఆ భావం శరీరమంతా భయంతో కంపించేలా చేసింది. గబగబా లేచి ఇల్లంతా తిరుగుతూ లక్ష్మీస్తవం చేసుకుందామని ప్రయత్నించింది. శరీరము మనసు కూడా సహకరించలేదు. ఏవో ఆలోచనలు, గతము వర్తమానము కలగాపులగంగా ఊపిరి సలపనివ్వటం లేదు. తిరిగి మంచం మీద పడుకొని ఆలోచనల్ని వాటి దారిన వాటిని వదిలివేసింది. విశ్వం పార్వతిని పెళ్లాడిన కొత్తల్లో కాలం అనేదేమిటో పార్వతికి తెలిసేది కాదు. ఈరోజు తారీఖేమిటే అని పార్వతి అన్నయ్య వేళాకోలానికి అడిగితే విశ్వం చుట్టూరానే ఆలోచనలు అల్లుకొని ఉన్న పార్వతి గబుక్కున నవంబర్ 4 అనేది. భలే, ఈరోజు అక్టోబర్ 3 అమ్మడు, నిన్ను నవంబర్ 4వ తేదీ పిలుచుకెళ్తానని బావగారు రాశారు, అందుకే నీకు ప్రతిరోజు నవంబర్ 4లా అనిపిస్తోంది అంటూ ఆట పట్టించేవాడు. అవును, పార్వతి ఆలోచనలన్నీ విశ్వం చుట్టూరానే. మరో 15 రోజులాగి వెళ్ళమ్మా పార్వతి, ఎలాగూ పండగ వస్తోంది కదా అని అమ్మ నాన్నగారు అంటే వాళ్ళిద్దరూ విలన్స్లా కనిపించారు ఆమె కళ్ళకు. ఆయన గారు హోటల్లో తినలేరు, పైగా ఆఫీస్ వేళకు అన్నీ అమర్చి పెడితే సరే, లేకుంటే కాళ్ళు చేతులు కూడా మర్చిపోతారు అనేసింది. అమ్మ నాన్నగారు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. ఆ చూపులలో అప్పుడే ఎంత ఆరిందావైపోయావే పార్వతి, మేము పరాయి వాళ్ళమైపోయాము అన్న భావం నిండి ఉన్నట్లు తోచింది పార్వతికి. తను అలా మాట్లాడి ఉండవలసింది కాదు అనుకుంది చాలామార్లు. అక్కలు చెల్లెళ్ళు, అమ్మ నాన్నగారు, అన్నయ్య వదిన, స్నేహితురాళ్ళు ఒకరేమిటి అందరినీ తప్పించుకోవాలనే ఆరాటం, ఎవరితోనూ సంబంధాలు వద్దనిపించే మనఃస్థితి. విశ్వం విశ్వం విశ్వం, అతగాడొక్కడే సర్వాంతర్యామిలా మనసు నిండిపోయాడు. మీ అక్కయ్య కొడుకు ఉపనయనమాట, భారీ ఎత్తున చేయాలనుకుంటున్నారట. 10 రోజులు ముందుగా నిన్ను పంపమని రాసిందోయ్ మీ అక్కయ్య నాకు అన్నాడు విశ్వం ఆ రోజు. అప్పటికి పిల్లలు జంజాటం లేదు. నే చేసే సాయమేమిటి, నా మొహం, అంత దూరం నేను ప్రయాణం చెయ్యలేను. అసలు నాకు ఒంట్లో బాగుండటం లేదు కూడాను.
అదీగాక మీకు ఇబ్బంది. మరో కారణమేమిటంటే అనవసరంగా డబ్బు ఖర్చు. ఇంకోటేమిటంటే ఆమె మాట పూర్తి కాకుండానే విశ్వం ఆమెను చుట్టివేసి నవ్వాడు. ఇంకా ఇంకా కారణాలు చెప్పకు, అబద్ధాలు. ఒక్క ముక్కలో నా మొగుణ్ణి వదిలిపెట్టి నేను రాను, ఉండలేను అని జవాబు రాసేయరాదు. అవును, ఆ రహస్యం అతగాడికి తెలిసిపోయింది. అది తెలిసిపోయాకే అతగాడిలో మార్పు వచ్చిందేమో. అందాక పార్వతీ పార్వతీ అంటూ అస్తమాను తన చుట్టూనే తిరుగుతుండే విశ్వం మెల్లిగా కొత్త వ్యాపకాలు ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్కటిగా పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవటం, స్నేహితుల్ని పోగేసుకోవటం, క్లబ్బుకు వెళ్ళి రావటం. అలా రామం, రవి పుట్టారు, పెరుగుతున్నారు. విశ్వం తనని నిర్లక్ష్యం చేస్తున్నాడేమో అన్న ఆలోచన కలిగే క్షణంలో పిల్లలిద్దరి అల్లరి, ఆటపాటలు, అవసరాలు ఆ ఆలోచనలను ఆమెలో తాత్కాలికంగా ఆపుచేస్తున్నాయి. అయినా కాస్త తీరిక చిక్కగానే ఏమిటి స్త్రీ జీవితం అన్న ఆలోచన మొదలవుతుంది. ఆడపిల్ల పుట్టినప్పట్నుంచి తల్లిదండ్రులకు సమస్యగానే అనిపిస్తుందేమో. దీనికి ఆ మూడు ముళ్ళు పడితే అంటూ ఈ శని విరగడైతే చాలు అన్నట్లుగా పెంచుతారు. కానీ ఆ తల్లిదండ్రుల మీద, పుట్టినింటి మీద ఆడపిల్లకు ఉన్నంత అభిమానం మగపిల్లలకు ఉండదేమో అనిపిస్తుంది చాలామంది ఆడవాళ్ళని చూస్తుంటే. పెళ్ళితో ఆ బంధం చాలా వరకు తెగిపోతుంది. పుట్టింటి వారికి పెళ్ళైన కూతురు ఓ చుట్టం, ఇటు ఆ అమ్మాయికి పుట్టిల్లు ఓ బంధువుల ఇల్లు. తర్వాత భర్త అంటే పడిచావటం. కానీ ఆ మోజు ముచ్చట మాత్రం ఎన్నాళ్ళు? పిల్లలు పుట్టే వరకు. తనంటే తన భార్య ప్రాణాలైనా ఇస్తుందని, తను తప్ప మరో లోకమే ఆమెకు లేదని తెలిసిపోయాక ఇక మగాడికి నిశ్చింత, నిర్లక్ష్యం వచ్చేస్తాయి. ఆ బంధము సడలుతుంది. తిరిగి కాస్తంత ఒంటరితనం. పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు నన్ను ఉద్ధరిస్తారు అన్న ఆశ మొదలవుతుంది. ఆ ఆశతోనే తిరిగి పిల్లల మీద విపరీతమైన మమత పెంచుకుంటుంది. కానీ ఎన్నాళ్ళు? ఆలోచన అందాక వచ్చేసరికి పార్వతి మనసు చివుక్కుమంటుంది. ఒరే రామం, నీ బుక్స్ పెట్టుకునే సెల్ఫ్లో దుమ్ము పడకుండా ఈ చిన్న కర్టెన్ తయారు చేశాను. బుక్సుకు వేసే గుడ్డ కాబట్టి సరస్వతీదేవి బొమ్మ కుట్టాను, ఎలా ఉంది అంది పార్వతి ఎంతో ఆశతో, రామం చాలా చాలా మెచ్చుకుంటాడని ఆశిస్తూ. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రామం దృష్టిలో, మనసులో అందమైన అమ్మాయిలు, కాలేజీకి కట్టుకు వస్తున్న చీరల రంగులు, డిజైన్లు, అందాలు నిండి ఉన్నాయే కానీ అమ్మ కుట్టిన బొమ్మను గురించిన ఆసక్తి ఎలా ఉంటుంది? సెల్ఫ్కు కర్టెన్ ఎందుకమ్మా నీ పిచ్చి గాని, సరస్వతీదేవి బొమ్మ కుట్టావు, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఓ మంచి డిజైన్లో బాంబే డైయింగ్ క్లాత్ పీస్ తీసుకొని సరిపోయేది కదా కుట్టి ఉంటే. సర్లే అలా ఉంచు, కావలిస్తే వేసుకుంటాను అన్నప్పుడు కానీ అర్థం కాలేదామెకు. ఒరే రవి, ప్రతి సాధకానికి వంకపెట్టి సరిగా తినకుంటే ఏం చేసేదికా? అసలు మీకు మీ నాన్నగారికి వేలకు అమర్చి పెడుతుంటే అర్థం కావటం లేదు నా విలువ. మీకు సెలవులు ఇవ్వగానే ఓ 2 నెలల పాటు మా నాన్నగారి దగ్గర ఉండి వస్తాను, మీ అందరి తిక్క వదిలిపోతుంది అంది మరో రోజు అనవసరంగా ఏదో ఓ సాకుతో తన మీద విసుక్కుంటున్న రవితో. ఇంజనీరింగు 3rd ఇయర్ చదువుతున్న రవి క్షణకాలం పార్వతి వైపు విచిత్రంగా చూసి పకపకా నవ్వాడు. ఏమన్నావమ్మా? తాతగారింటికా ఎలా వెళ్తావు? ఏనాడైనా వాళ్ళ ఆప్యాయంగా పిలిచినప్పుడు వెళ్ళొచ్చావా? నాకు రావటానికి వీలు కాదు అని రాసేయలేదు. ఈరోజు తగుదునమ్మా అని ఎలా వెళ్తావు అన్నాడు. వెంటనే రామం అందుకున్నాడు. అంతేకాదురా రవి, మన అత్తయ్యలు పిలిస్తే వెళ్ళిందా? స్నేహితురాళ్ళు పిలిస్తే వెళ్ళిందా? ఓహో, ఇల్లే కైలాసం, ఇల్లే వైకుంఠం అన్నట్లు అందరి ఆహ్వానాలు తిరస్కరించి అందరినీ శత్రువుల్ని చేసుకుంది. ఈరోజు వెళ్ళాలన్నా ఎక్కడకు వెళ్తుంది అమ్మా? పార్వతి నిర్ఘాంతపోయింది. కొడుకులిద్దరూ ఎంత తీవ్రంగా తనని విమర్శిస్తున్నారు. అదంతా ఎవరి కోసం? మీకు, మీ నాన్నగారికి ఇబ్బంది జరుగుతుందని కాదు, మీకోసం కోపంతో ఊగిపోతూ మాటల కోసం తడుముకుంది పార్వతి. మా కోసమా? రవి ఆశ్చర్యంగా అరిచాడు. మేమేం పాలు తాగే పసిపాపలమా? మా పనులు మేం చేసుకోలేమా? హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకోలేము?
లేకుంటే ఆ 10 రోజులు ఏ అత్తయ్యనో బామ్మనో బ్రతిమాలి ఇక్కడికి పిలుచుకొచ్చుకోలేము. నీ అంత నువ్వుగా నీ కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసుకొని అది మా కోసమని చెప్పటం ఎంత తెలివిగల అమ్మవైనా అన్యాయమమ్మా అన్నాడు. పార్వతి మాట్లాడలేకపోయింది. తను నీళ్లు పోసి చొక్కాలు తొడిగి గోరుముద్దలు తినిపించిన తన పిల్లలు ఈనాడు వాళ్లకు తన అవసరమేమీ లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. నీకు ప్రపంచంలో మరెక్కడా స్థానం లేదమ్మా. నీకే కాదు, ప్రతి ఆడదానికి అంతేనేమో. అది మీరు మీ అంతా మీరుగా చేసుకునే తెలివి తక్కువ పని. సర్లే, నీకు వెళ్ళాలని ఉంటే మా సెలవుల వరకు ఆగనవసరం లేదు. రేపే బయలుదేరు, ట్రైన్ ఎక్కించి వస్తాము అన్నాడు రామం. ఆ రాత్రంతా పార్వతికి నిద్ర పట్టలేదు. తన స్థానం ఇక్కడే, తను ఉండవలసింది ఇక్కడే. కానీ ఇక్కడ తను ఏకాకిగానే మిగిలిపోయింది. విశ్వానికి ఎన్నో వ్యాపకాలతో తీరికే ఉండదు. అతగాడి ఉద్యోగం, ఫ్రెండ్స్, క్లబ్ వీటన్నిటి తర్వాత తను గుర్తొస్తుందేమో. ఆ మాట అంటే అతగాడు నవ్వేస్తాడు. అవునోయ్, మా మగాళ్ళకి ఎన్నో బాధ్యతలు. 10 బాధ్యతల తర్వాత 11వ బాధ్యత ఇల్లాలు. మీరు అస్తమాను ఇంట్లో కూర్చుంటారు కాబట్టి మమ్మల్ని మీతోనే లోకం అనుకోమంటే ఎలా? పార్వతి త్రుళ్ళిపడింది. ఆమె ఆలోచనలన్నీ పారిపోయాయి. వంటింట్లో పిల్లి ఏదో గిన్నె దొర్లించిన శబ్దంతో పార్వతి గబుక్కున లేవబోయింది. తల తిరిగిపోతోంది. కణతలు పగిలిపోతున్నాయి. కళ్ళు గిరగిరా తిరిగినట్లయి తిరిగి మంచంలోనే కుప్పగా కూలిపోయింది. పార్వతి, అరే నిజంగా జ్వరం ఏమిటి అంటూ పార్వతి నుదుటి మీద చెయ్యి వేసి త్రుళ్ళిపడ్డాడు విశ్వం. చెయ్యి చురుక్కుమనే అంత వేడిగా ఉంది ఆమె ఒళ్ళు. మూసుకుపోతున్న కళ్ళని మెల్లిగా తెరుస్తూ నీరసంగా అంది పార్వతి. మీరు వెళ్ళి భోజనం చెయ్యండి, అన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి. సర్లే, అవన్నీ మేం చూసుకుంటాం. ఇప్పుడు నీ లెక్కేమిటి అన్న ధోరణ అంతటి మగతలోనూ బాధగా అనుకొని మరుక్షణంలో జ్వర తీవ్రతలో మూలుగుతూ మగతలోకి జారిపోయింది పార్వతి. 3 రోజులు పార్వతికి ఏమైందో ఆమెకే తెలియలేదు. పలవరింతలు, మగత, మూలుగు. కళ్ళు తెరిచినప్పుడు మాత్రం మంచం పక్కనే ఈజీ చైర్లో కూర్చొని తన మీదికి వంగి తన వైపు ఆతృతగా చూస్తూ ఉండే విశ్వం కనిపించేవాడు. మీరు ఆఫీస్కు వెళ్ళొచ్చారా? క్లబ్బుకు వెళ్ళలేదు? నాకేం ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ టైం ఎంతో ఆ టైంలో అతగాడు రోజు ఏ ఏ కార్యక్రమాలలో ఉంటాడో తెలుసుకోలేని మగతలో అడిగేది. అదేమిటి గడ్డం అలా పెంచేశారు అసహ్యంగా? భోంచేశారా అంది ఆ రోజు కాస్త జ్వరం తగ్గి పరిసరాలు పూర్తిగా గుర్తుపడుతూ. మేమంతా బాగానే తింటున్నాం, తిరుగుతున్నాం. నువ్వే ఎంత కంగారు పెట్టావు పార్వతి. 3 రోజులు 3 యుగాలుగా గడిచాయంటే నమ్ము. అతగాడి మొహంలో అలసట, బాధ, కంగారు, ప్రేమ, ఆర్ద్రత, నిజాయితీ చెలించిపోయింది పార్వతి ఆమె నుదుటి మీద పడి ఉన్న జుట్టు వెనక్కు తోస్తూ మెల్లిగా పిలిచాడు విశ్వం. అతగాడి చెయ్యి ఆమె తల, ఎద, చేతులు పిచ్చిగా నిమురుతోంది. జ్వరంలో ఏమిటలా పలవరించావు? నాకెవరూ లేరు, నేను ఏకాకిని, నేనెవరికీ అక్కర్లేదు అంటూ మృదువుగా అడిగాడు. ఆమె పేలవంగా నవ్వింది. ఏమో, నాకేం తెలుసు అంది. నువ్వు ఏకాకివైతే నేనెవర్ని? ఈ 4 రోజులు నువ్వు ఇలా పడుకొని ఉంటే ఇల్లు ఎలా ఉందో తెలుసా? శ్మశానంలా అనిపిస్తోంది నా మటుకు నాకు. పిల్లలిద్దరూ కాలుగాలిన పిల్లుల్లా నీ మంచం చుట్టూరానే తిరుగుతున్నారు. అమ్మకు పాపం ఒళ్ళు బాగాలేదు అంటూ విశ్వం క్షణకాలం ఆగాడు. మీ అందరికీ నే లేకున్నా జరుగుతుంది నిర్లిప్తంగా అంది పార్వతి. విశ్వం క్షణకాలం ఆమె వైపు విచిత్రంగా చూశాడు. ఎవరన్నారు ఆ మాట? ఆశ్చర్యంగా అడిగాడు. అస్తమాను మీరు పిల్లలు అంటూనే ఉంటారుగా. విశ్వం ఆమె కళ్ళలోకి చూస్తూ ఏదో అర్థమైన వాడిలా తల ఆడించాడు. మృదువుగా నవ్వాడు. వేలకు నువ్వు అన్నీ అమర్చి పెడుతూ ఉంటే భోగభాగ్యాలలో మునిగి తేలుతూ ఉండే రాజకీయ నాయకులు క్విట్ ప్రాపర్టీ గురించి ఉపన్యసించినట్లు ఎన్నో వెర్రి మాటలు మాట్లాడతాం. అవన్నీ నిజమనుకుంటున్నావా? నిజంగా నేను ఏకాకినిగాను? ముమ్మాటికి కావు. నువ్వే కాదు, ఏ స్త్రీ ఏకాకి కాదు. నువ్వు నాకు, పిల్లలకు జీవము, ఉత్సాహము, ప్రోత్సాహము, ఆనందము, నిశ్చింత ఒకటేమిటి అన్నీ ప్రసాదించే అంతర్వాహినివి. నీ సేవ పైకి కనిపించని అంతర్వాహిని. ఈ ఇంటిలోని అణువణువులో నువ్వున్నావని ఈ 3 రోజుల్లో
పిల్లలకు కూడా అర్థమయ్యింది. మరొక్కటి నువ్వు గుర్తిస్తే ఇంత బాధపడేదానివి కావేమో. ఏమిటది? మెల్లిగా అడిగింది పార్వతి. నా మీద, పిల్లల మీద నీ ప్రేమ ఉప్పొంగే నదిలాంటిది. ఒక్కోసారి దాని ఉధృతం మేము తట్టుకోలేకపోతాం కూడాను. పురుషుడి ప్రేమ మొదట్లో పైకి పొంగినా తర్వాత అంతర్వాహినిగా మారిపోతుంది. అందుకు కారణం అతగాడి బాధ్యతలు, ఆర్థిక వనరులు, సంఘంలో అతగాడి స్థానము. అతగాడు సంఘజీవి. నాకు నీ మీద ప్రేమ తగ్గిందని నువ్వు అపోహపడితే నేనేం చేయను? అతగాడు ఆమె చేతులు తన ఎద మీద అదుముకున్నాడు. జబ్బు అతగాడికి వచ్చినంత నీరసంగా ఉన్నాడు. నాన్నగారు, ఎవరో మీకోసం వచ్చారు. రామం గది బయట నుంచి కేక వేశాడు. విశ్వం లేచి వెళ్ళాడు. రామం, రవి గదిలోకి వచ్చారు. ఎలా ఉందమ్మా? ఇద్దరి మొహాలలో ఆందోళన. బాగానే ఉందర్రా. రేపు పథ్యం తింటావా? పిచ్చిగా ఉందమ్మా. నువ్వు లేచి తిరుగుతుంటే హాయిగా ఉంటుంది రవి అన్నాడు. పార్వతి నవ్వింది. ఆమెకు జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్లు అనిపించింది. విశ్వం రావటంతో పిల్లలిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. ఎవరొచ్చారు అంది పార్వతి. క్లబ్బు ప్యూన్ వచ్చాడు. క్లబ్బులో చెస్ పోటీ ఏర్పాటు చేశారట. నన్ను పాల్గొనమని కబురంపారు మెంబర్సు. మరి వెళ్ళలేకపోయారా? చెస్ పోటీకి వెళ్ళనంత మాత్రాన మునిగిపోయేదేమీ లేదు. నువ్వు హాయిగా తిరుగుతున్నప్పుడు, మనసుకు నిశ్చింతగా ఉన్నప్పుడు అన్ని వ్యాపకాలు, ఆటలు. మరో వారం రోజుల వరకు క్లబ్బుకు రాలేనని కూడా చెప్పి పంపాను. నాకు నీరసంగా ఉంది. పార్వతి మౌనంగా పడుకుంది. ఆమె చెయ్యి విశ్వం చేతిలో ఉంది. దాంపత్య జీవితంలో నిశ్శబ్దంగా అంతర్వాహినిలా ప్రవహించే అనురాగం ఆ ఇద్దరిని తీయటి లోకాలకు తీసుకువెళ్ళింది. అంతటి నీరసంలోనూ పార్వతికి కొండంత బలం వచ్చినట్లయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.